డబ్బున్నప్పుడు మన చుట్టూ తిరిగే మనుషులు డబ్బులు లేనప్పుడు ఎందుకు కనపడరండి? నమస్తే అండి. నేను మీకు ఈరోజు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనకి కష్టం వచ్చినప్పుడు బంధువులు మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పుకోవాలని అనిపించి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు స్పందించకపోగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా చేయాల్సింది కదా, నేను అప్పుడు అలా చెప్పాను, అలా చేయాల్సింది కదా అని ఉచితాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు సాయం చేయకపోయినా పర్వాలేదండి. దయచేసి వాళ్ళు ఇంకా లేనిపోని మాటలతో వాళ్ళకున్న కష్టాన్ని ఇంకా పెద్దది చేసి దాన్ని వాళ్ళకి బాధ కలిగించేలాగా మాత్రం చేయొద్దని నేను చెప్తున్నాను. ఏంటంటే, మా బంధువుల నుంచే ఈ రాబంధు అన్న మాట పుట్టుకొచ్చి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు రాబంధు చచ్చిన మనుషులనే పీక్కు తింటుంది. ఈ బంధువులు అన్న వాళ్ళు బతుకున్న మనుషుల్నే పీక్కు తింటూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దయచేసి సహాయం చేయండి, అంతేగాని వాళ్ళని సూటిపోటి మాటలతో బాధ పెట్టకండి. ఈ విషయాలు చాలామంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. డబ్బుకేనా అండి విలువ? మనిషికి లేదా? మనకి ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎవరైతే చేయూతనిచ్చి మనకి ఎవరైతే అండగా ఉండి మనకి సహాయం చేస్తారో వాళ్ళే అసలైన బంధువులండి. ఈ విషయం మీరు మీ జీవితాల్లో చూసి విని ఉంటే కనుక నా మాటను కూడా నేను చెప్పిన దాంతో ఏకీభవించి సబ్స్క్రైబ్ చేయండి.